క్రమంగా బ్రతుకు భారమైపోయింది బ్రిటిష్ ప్రజలకి. ఏదైతే ట్యాక్సులు పెరిగిపోవడం, ఆదాయం కరువైపోవడం, క్రమంగా శరణార్థులు ఎక్కువైపోవడం, ఆ శరణార్థులకి ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ములు ఎక్కువ ఇచ్చేస్తూ ఉండటం బ్రతుకు భారమైపోతుంది. అదే సందర్భంలో అక్కడ పెద్ద విద్యలు చదివితే అదనంగా వచ్చే బెనిఫిట్స్ అనేది కరువు అవుతుంది. దాంతో ఇప్పుడు క్రమంగా యూనివర్సిటీల్లో సాధారణంగా మన వాళ్ళందరూ ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు యూనివర్సిటీల్లో చదువు కోసం పీజీలు, ఎంఎస్లు ఇట్లాంటి వాటి కోసం బ్రిటన్కి వెళ్తుంటే ఆయా కోర్సులో ఇప్పుడు బ్రిటన్లో ఉన్న మిత్రులు చెప్తున్నారు, అక్కడ ఏ యూనివర్సిటీలో చూసినా 100లో 40 మంది మనోళ్ళే కనబడతారు, అందులో 20 మంది మన తెలుగు వాళ్ళే కనబడతారు అన్నట్టు. మనోళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఆ దేశం మీద ప్రేమ కాదు, ఆ దేశంలోకి ఇలాంటి చదువుకుంటే బ్రతికేటటువంటి అవకాశాలు వస్తే ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు అక్కడే సంపాదించుకుంటే సెటిల్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తూ ఉన్నటువంటి రోజులు కనబడుతున్నాయి. అయితే బ్రిటన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం క్రమంగా యూనివర్సిటీ చదువులకు దూరం అవుతున్నారట, డబ్బు వృధా అని భావిస్తున్నారట. ఇది తాజాగా ఆ దేశపు సర్వేలో తేలినటువంటి అంశం.